ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నామంలో మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజు కూడా మీరు దేవునిలో బలపడాలని, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం వింటూ ఆ దేవుని కోసం ముందుకు సాగాలని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతున్నాం ప్రియులారా. కాబట్టి ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. మనతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభా, ఈ బిడ్డల జీవితాలలో అద్భుత కార్యం జరిగించమని, వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క చింత వేదన తొలగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ప్రతిరోజు మనం ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ప్రభు చెప్తున్నారు, మీరు దేనిని గురించి చింతించవద్దు. మనం చాలా విషయాల్లో చింతిస్తూ ఉంటాం, ప్రతి విషయం గురించి. కొంతమంది అయితే చిన్న విషయానికి కూడా చాలా టెన్షన్ అయిపోతూ ఉంటారు. ఆ టెన్షన్ వలన మనకు బీపీ ఎక్కువైపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా రావచ్చు, హార్ట్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మనము విశ్వాసులము, దేవుని బిడ్డలము, యేసయ్యను నమ్ముతున్న బిడ్డలం, మనం ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి ప్రియులారా. ఇది చాలా కష్టమే, కానీ మనం దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుడు మన జీవితంలో ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే దేవుడు తప్పకుండా మనకు వచ్చేటువంటి ప్రతి సమస్య నుండి మనకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనిని గూర్చి మీరు చింతించవద్దు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనం చూస్తున్న 25 వచనాల నుండి మనం గమనించుకున్నట్లయితే, అక్కడ యేసు ప్రభు కొండ మీద ప్రసంగం అని పిలువబడుతున్నటువంటి ఆ యొక్క ప్రసంగంలో తన బిడ్డలతోటి అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. మీరు కూడా దేని గురించి చింతించవద్దు. హల్లెలూయా. ఒకడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకోగలడా? తన తల వెంట్రుకలను తెల్లగానైనా నల్లగానైనా మార్చగలడా? చింతించటం వలన మనకి నష్టమే కానీ లాభం లేదు. హల్లెలూయా. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని మీరు చూడండి. ప్రభువు ఏదైనా ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఆయన ఈ ప్రకృతిని వాడుకున్నాడు, చెట్లని వాడుకున్నాడు, పక్షుల్ని వాడుకున్నాడు, జంతువుల్ని వాడుకున్నాడు, ఈ లోక పరిస్థితులను వాడుకున్నాడు, సముద్రాన్ని, గాలిని వాడుకున్నాడు. సో వీటన్నిటి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ప్రియులారా. నేచర్ చూసినప్పుడు దేవుడు సృష్టించినటువంటి సృష్టి, ఇప్పుడు చూడండి, చెట్లు ఉన్నాయి, చెట్లు ఎలా పెరుగుతున్నాయి? వాటికి కావలసినటువంటి నీటిని భూమిలో పెట్టాడు ఆయన, వాటికి కావలసినటువంటి నీటిని ఆకాశంలో పెట్టాడు. దేవుడు వాటికి వర్షాన్ని ఇస్తున్నాడు. వర్షం ద్వారా, మనం పోసే నీటి కంటే దేవుడు కురిపించే వర్షం ద్వారానే పంటలు ఎక్కువ పండుతూ ఉంటాయి. కాబట్టి ఈ వర్షాకాలంలో చాలామంది రైతులు దేనికోసం ఎదురు చూస్తారండి? వర్షం కోసం. ఆ వర్షం ఎవరు కురిపించాలి? దేవుడు కురిపించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో చాలామంది రైతులు వర్షం కురవట్లేదని చింతిస్తూ ఉన్నారు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దానికోసం కూడా ప్రార్థన చేయాలి. సో యేసు ప్రభు ఆకాశం వైపు చూసి ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూపిస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు చూడండి, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఎప్పుడైనా ఏడవడం మీరు చూసారా? ఎప్పుడైనా చింతించడం చూసారా? డల్గా ఉండడం చూసారా? అయ్యో రేపు నాకు ఎలాగా, ఈరోజు నాకు భోజనానికి ఎలాగా, నేను ఎక్కడ ఉండాలి, నన్ను ఎవరు చూసుకుంటారు, ఇలా పక్షులు ఎప్పుడైనా ఏడ్చాయా? లేదు. అవి ఎంతో హాయిగా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. వాటికి కావలసినటువంటి ఆహారము వాటిని సృష్టించినటువంటి పరమ తండ్రి వాటికి దయచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అవి కష్టపడట్లేదు, పంటలు పండించట్లేదు, గిడ్డంగుల్లో కూర్చుకోవట్లేదు, ధాన్యాన్ని నిల్వ చేసుకోవట్లేదు, ఏమీ లేదు, నో టెన్షన్. రేపటి గురించి అసలు చింతే లేదు. నన్ను సృష్టించిన దేవుడు ఆయనే చూసుకుంటాడు, ఆయన నన్ను పోషిస్తాడు. హల్లెలూయా. అలాగే గార్డెన్లో ఉన్న పువ్వుల్ని చూడండి, అవి ఎన్నో రకరకాల పువ్వులు. వాటికి ఆ కలర్స్ ఎవరు వేశారు? వాటిని అంత అందంగా ఎవరు
డెకరేట్ చేశారు, ఎవరు అలంకరించారు? మరి పరమ తండ్రి యేసయ్య, పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని ఎంతో అందంగా సృష్టించారు, పువ్వులను సృష్టించారు. సో పువ్వులు వర్రీ అవ్వట్లే, చింతించట్లే, అయ్యో మాకు ఎలాగా, మరి మేము ఎలా బ్రతకాలి అని ఎప్పుడైనా పుష్పాలు ఏడుస్తున్నాయా? అవి ఎంతో అందంగా మరి సూర్యుని వెలుగుతో వికసిస్తూ ఉన్నాయి. ఉదయకాల సూర్యుడి వెలుగుతోటి పువ్వులన్నీ కూడా ఎంతో మరి సువాసన వెదజల్లుతున్నాయి. ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి వాటిని చూసినప్పుడల్లా మనం గార్డెన్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, గడ్డిని చూస్తూ ఉంటాము, పక్షులను చూస్తూ ఉంటాము. పువ్వుల్ని చూసినప్పుడు వెంటనే మనకి ఈ వాక్యం గుర్తు రావాలి. నా దేవుడు ఈ పువ్వులను ఇంత అందంగా అలంకరించినప్పుడు ఆయన తప్పకుండా నన్ను కూడా అలంకరిస్తాడు. హల్లెలూయా. నన్ను కూడా ఆయన పోషిస్తాడు, నాకు కూడా ఆయన సమస్తాన్ని దయచేస్తాడు. చూడండి, ప్రతి ఒక్కరూ వర్రీ అయ్యేది దేనికోసం? రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. రేపు ఎలాగా, నా పిల్లల భవిష్యత్తు ఎలాగా, నాకు ఉద్యోగం రాకపోతే ఎలాగా, నేను ఎలా చదువుకోవాలి, నా చదువు ఎలా కంప్లీట్ చేసుకోవాలి, నాకు వివాహం కావాలి, వివాహం అయిన తర్వాత మరి పెళ్ళి అయిన వాళ్ళు సంతానం లేకపోతే సంతానం గురించి బాధపడుతూ ఉంటారు. మరి ఇంటికి కిరాయి ఎలా కట్టాలి, కొంతమంది అద్దె కూడా కట్టలేని పరిస్థితి, బిజినెస్లో లాస్ అయిపోయి ఉండొచ్చు, ఇవ్వాల్సిన వాళ్ళకి నేను ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏం చెప్పాలి, అప్పులో ఇంటికి వస్తే వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి, ఏం తినాలి, రేపటి రోజు నేను ఏం పెట్టాలి నా పిల్లలకి అని ఆలోచిస్తూ ఉంటారు. ఏం ధరించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎన్ని మనకు ఉన్నా కూడా సరిపోదు, తృప్తి ఉండదు, ఇంకా నాకు ఏదో కావాలి, ఇంకా మరి లేని వాళ్ళని మనం చూసి నేర్చుకోవాలి ప్రియులారా. దేవుడు మరి కొంతమందికి అసలు ఏమీ లేకుండా ఉంచాడు, కానీ మరి దేవుడు నీకైతే అన్నీ ఇచ్చాడు కదా. ఉన్న దాంట్లో మన సంతృప్తి చెందాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నువ్వెందుకు చింతిస్తున్నావు, నువ్వెందుకు ఇంకా బాధపడుతున్నావు, లేని దాని గురించి నువ్వెందుకు వర్రీ అవుతున్నావు? దేవుడు నీకేమిచ్చాడో ఒక్కసారి వాటిని గమనించు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను తలంచుకుంటామో, దేవుడు మనకి ఏమి ఇచ్చాడో వాటిని మనం లెక్క పెట్టుకుంటామో, నిజంగా ప్రియులారా మనలో ఉన్నటువంటి ఆ చింత అనేది కంప్లీట్గా తొలగిపోతుంది. ఏమంటారు, ఒక పక్షి ఎగిరిపోయినట్లుగా మనలో నుండి ఆ బాధ ఎగిరిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఏమి తినాలా అని మీ శరీరం గురించి ఆలోచించకండి. ఉద్యోగం చేసిన భోజనం కోసమే కదా, ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కోసమే అని. ఎంత ఉన్నా మనం అంతే తింటాం. సో ఎంతో కావాలి, ఎంతో సంపాదించుకోవాలి, ఎన్నో కోట్లు కావాలి, ఎన్నో పెద్ద ఇల్లులు కావాలి, నాకు ఎంతో బంగారం కావాలనుకుంటే మనం ఏం చేసుకుంటాం? దాని గురించే మన శక్తి అంతా పెడుతున్నాము, వాటి గురించే ఆలోచిస్తున్నాం, చింతిస్తున్నాం, వరి అవుతున్నాం, అనవసరమైన రోగాలన్నీ తెచ్చుకుంటున్నాం. హల్లెలూయా. నీకు ఏమి ఉందో, దేవుడు నీకు ఏమి ఇచ్చాడో దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండడం నేర్చుకుంటే, చింతించడం అనేది నువ్వు మానేస్తే నీ జీవితంలో ఉన్న అన్ని వ్యాధులు వెళ్ళిపోతాయి. నువ్వు నిజమైనటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని పొందుకుంటావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, మీరు చింతించవద్దు, మీరు ఏం ధరించుకోవాలని చింతించవద్దు, మరి ఏమి కట్టుకోవాలి, నాకు ఇల్లు లేదు. చాలామంది ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు. మాకు సొంత ఇల్లు లేదండి. అసలు మనకి ఈ లోకమే మనది కాదండి, మన శరీరమే మనది కాదు. ఎప్పుడు ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో మనకు తెలియదు. సో అలా అని చెప్పి దేవుడేం మనకు ఇల్లు లేకుండా చేయడు. ఆయన ఇచ్చే టైంలో ఆయన ఇస్తాడు. కానీ ఇప్పటి నుంచే నువ్వు దాని గురించి ఎందుకు వరి అవ్వాలి? నీ పిల్లల భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. ప్రభు అంటున్నాడు కదా ఇర్మియా గ్రంథంలో 29:11 నేను నీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకేం నిర్ణయించాడు? బంగారు భవిష్యత్తు. ఆమేన్. నువ్వు కూర్చొని ఆలోచిస్తే, ఏడుస్తూ ఉంటే, నువ్వు చింతిస్తూ ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుడు నాకు, నా బిడ్డలకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాడని నువ్వు చెప్పాలి, నువ్వు స్తుతించాలి, దేవుని మహిమపరచాలి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు చెప్తున్నాడు 33వ కాబట్టి మీరు ఏం చేయాలి? మొదటిగా నా నీతిని, రాజ్యమును వెతుకుము. దేవుని నీతిని, దేవుని రాజ్యమును మనం వెతికినప్పుడు ఆటోమేటిక్గా మీకు కావలసినవన్నీ కూడా సమస్తం ఆయన సమకూరుస్తాడు.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమకూర్చడం అంటే ఎలా ఉంటుందంటే ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం లేదు, ఎడారిలో వాళ్ళు వచ్చేసారు, మరి ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు. ఆ మోషేని తిడుతూ ఉన్నారు, మమ్మల్ని ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని వాళ్ళు సణుగుతూ ఉన్నప్పుడు మరి మోషే ప్రార్థన చేశాడు దేవునికి, దేవా ఈ ప్రజలు ఆకలితో ఉన్నారు నాయనా, నేనేం చేయాలని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి మన్నాని కురిపించాడు, పరలోకం నుండి దేవదూతలు భుజించేటువంటి ఆహారం. హల్లెలూయా. ఉదయకాలం వాళ్ళు లేచి చూసినప్పుడు ఆ యొక్క నేల మీద అంతా కూడా మన్నా కురిసింది. హల్లెలూయా. వాళ్ళకి దాహం వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, రాతి నుండి నీటిని, ఆ రాతిని హోరేబు బండలో రాతిని కొట్టినప్పుడు ఆ రాతి నుండి నీళ్ళు వచ్చాయండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి బాధపడుతున్నావు? నీ జీవితంలో నీ భర్త గురించి, నీ భర్త ఒకవేళ తాగుబోతుగా ఉండొచ్చు, ఇదిగో ఈయన మారలేదు, ఇంకెప్పుడు మారతాడు. చాలామంది స్త్రీలు, చాలామంది మరి తల్లిదండ్రులు ప్రియులారా ఈరోజు బాధపడుతున్నారు, కుమారుల గురించి, కుమార్తెల గురించి. దారి తప్పిపోయిన వాళ్ళు, మరి చెడు మార్గంలో నడుస్తున్నటువంటి తమ బిడ్డల్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉన్నారు, కుమిలిపోతున్నారు, చింతిస్తూ ఉన్నారు. వాళ్ళు సరిగా భోజనం చేయలేకపోతున్నారు. పిల్లల గురించి ఆలోచించి వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. నా ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మీ పిల్లల బాధ్యతను దేవుడికి అప్పగించండి, దేవునికి సమర్పించండి. దేవుడు తప్పకుండా వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నీ భర్త తాగుడులో నుంచి బయటికి రావాలా, లేదా ఇంకేమైనా చెడు అలవాట్లలో చిక్కుకున్నాడా, వాటి నుంచి బయటికి రావాలా? నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆమేన్. దేవుడి మీద నమ్మకం ఉంచు. అందుకే ఒక చక్కటి పాట ఉందండి, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. కాబట్టి మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి, దేవా నా జీవితంలో ఉన్న ప్రతి అవసరం మీరు తీరుస్తున్నందుకు వందనాలు. మీరు దేని గురించి చింతించొద్దు, కానీ ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రతి విషయములో మీరు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా ఇంతవరకు నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చూపించినటువంటి ఆయన కృప, ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కదండి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. ఈ ఒక్క విషయం మనం నమ్మాలి. ఎస్, నా దేవుడు నా కోసం పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, నా కోసమే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, నా కోసమే మరి దేవుడు తన పరిశుద్ధ ఆత్మను కురిపించాడు. హల్లెలూయా. నా కోసమే ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన ఏమన్నాడు, నేను తిరిగి వస్తాను, నీ కోసం నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. యోహాను సువార్త 14:1 ప్రభు చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను తండ్రి ఐక్యమై ఉన్నామని తన శిష్యులతో ఆయన కడరాత్రి భోజనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కలవరపడకండి. అక్కడ కూడా ప్రభు అదే చెప్తున్నాడు, మీరు కలవరపడద్దు, చింతించవద్దు, టెన్షన్ పడవద్దు, మీరు దేని గురించి కూడా వరి అవ్వద్దు. చింత ప్రియులారా మనల్ని చాలా క్షీణింపజేస్తుంది, మన శరీరాన్ని క్షీణింపజేస్తుంది, మన మనస్సుని క్షీణింపజేస్తుంది. చింతించి చాలామంది మానసిక రోగులైపోతున్నారు. మానసిక వ్యాధి అనేది చాలా భయంకరమైనది ప్రియులారా. ఏదన్నా ఒక విషయం గురించి టెన్షన్ పడితే, నిన్నటి రోజు ఒక సహోదరి చెప్తా ఉంది, 1 సంవత్సరం పాటు ఆమె భయం, ఒకలాంటి చింతలో ఆమె పడిపోయిందనమాట. ఏదో తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి సడన్గా ఆమె భయపడుతూ
ఎలాగా నా కుటుంబం ఎలాగా, నా పిల్లలు ఎలాగా అని ఆమె చింతిస్తూ ఆ చింతలోనే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ప్రియులారా, చాలా కృంగుదలలోకి వెళ్ళిపోయింది. 1 ఇయర్ ఆమె కరెక్ట్గా 1 ఇయర్ తను నిన్నటి రోజు నాకు చెప్తా ఉంది, సిస్టర్ నాకు ఇప్పుడు చాలా రిలీఫ్ అయిపోయింది, నేను మొత్తం కూడా నా దేవునికి సమర్పించాను, నేను ఇప్పుడు దేవునిలో ఎదుగుతాను, నేను దేవుడి కోసం జీవిస్తాను అని చెప్తా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, సిస్టర్ ఇంక ఇదే నా చివరి రోజు, నేను ఇంక ఈరోజు చనిపోతాను, ఎందుకంటే నాకు జాబ్ లేదు, నా కుటుంబీకులందరూ కూడా నన్ను వదిలేశారు, నేను ఇప్పుడు పారిపోయాను, ఇంటి నుంచి పారిపోయాను, ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు, నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని ఆయన ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, బ్రదర్ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు చనిపోదు, ఆ థాటే నీలోనికి రానియొద్దు, దేవుడికి నీ జీవితాన్ని సమర్పించు, నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు, నువ్వు విశ్వసించు. యేసయ్య ఇప్పుడు ఎవరు లేకపోయినా సరే ఆయన నీ కోసం ఎవరో ఒకరిని పంపిస్తాడు, ఎవరో ఒక దేవదూత ఒక మరి సహాయాన్ని నీకు అందిస్తారు. బైబిల్ అనేది నిజం, ఇదేదో కథల పుస్తకం కాదండి, ఇందులో ఉన్నాయన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయని నమ్మినప్పుడే నీ జీవితంలో నువ్వు కూడా చూస్తావు. హల్లెలూయా, ప్రియులారా, దేవుడు ఎంతో గొప్ప అద్భుతం చేశాడు. మరి ఆయన చెన్నైలో ఉండడం జరిగింది. సో అక్కడ తెలియని వాళ్ళు, ఆయన హోటల్కి వెళ్ళాడు టిఫిన్ చేద్దామని, పక్కన ఉన్న వాళ్ళు ఈ అబ్బాయి తెలుగులో మాట్లాడడం చూసి నువ్వు తెలుగు అబ్బాయివా అని చెప్పి ఆయనను పరిచయం చేసుకొని తన పరిస్థితి విని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారంటండి. హల్లెలూయా, ఇప్పుడు ఎవరైనా బయట పరిచయమైన వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారండి? తీసుకెళ్లారు కదా. కానీ దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని అతని కోసం ఏర్పాటు చేసి మరి ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకు ఒక రూమ్ ఇచ్చి నెక్స్ట్ డే ఆయనకి ఇంటర్వ్యూకి తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ చేసేలాగా సహాయం చేశారు. ఆ అబ్బాయికి మంచి జాబ్ వచ్చిందండి. హల్లెలూయా, ఆ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని వచ్చి ఆయన చర్చిలో సాక్ష్యం చెప్పాడు. మరి ఎంతో గొప్ప కార్యం. ఈరోజు ఆ అబ్బాయి అమెరికా దేశంలో ఆయన ఎంతో మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో స్థిరపడ్డాడు. తన ద్వారా తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఇంతకీ ఆ అబ్బాయి క్రైస్తవ వ్యక్తి కాదండి, ఒక అన్య బిడ్డగా జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడంటే ఎరుగని వ్యక్తి యేసు ప్రభుని ఆశ్రయించినప్పుడు, యేసు ప్రభు మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన జీవితంలో అద్భుతం చూశాడు. నేను చనిపోతాను, అలాంటి ఒక లైఫ్, ఇంకా నాకు జీవితమే లేదు, ఇంకా నేను బ్రతకకూడదు అలా అనుకున్నాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నేను యేసయ్య కోసం బ్రతుకుతున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, మన దేవుని మనం గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయనే నా సహాయము, ఆయనే నా రక్షణ. దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి ఏమైపోయారండి? దేవుడు తన శత్రువులందరినీ హతమార్చాడు. హల్లెలూయా, ఆయనను చంపాలనుకున్నటువంటి సౌలు రాజు చనిపోయాడు. ఆయనను చంపాలనుకున్న తన సొంత కుమారుడే, అతను కూడా చంపబడ్డాడు. కానీ దావీదును దేవుడు ఎంతగానో దీవించాడు. దావీదు వెళ్ళిన ప్రతి చోట విజయం ఇచ్చాడు. దావీదు చేసిన ప్రతి యుద్ధాల్లో జయం అనుగ్రహించాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. దేవుడు చేసినటువంటి కార్యాలను ఆయన తలంచుకునేవాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన గొల్యాతు ముందు నిలబడ్డాడో అందరూ బాధపడుతున్నారు, చింతిస్తున్నారు. ఆ సౌలు రాజు కూడా చింతిస్తూ ఉన్నాడు, సైన్యం చింతిస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. కానీ దావీదు మాత్రం ఒకటి పలికాడు, నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు ఈ యొక్క ఎలుగుబంటి నుంచి నన్ను కాపాడాడు. నేను అడవిలో నా గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, ఒకరోజు సింహం వచ్చింది. నా గొర్రె పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే నా దేవుడు నాకు శక్తినిచ్చాడు. ఆ యొక్క ఎలుగుబంటును చీల్చివేయడానికి, ఆ సింహాన్ని నోటిలో నుండి నా గొర్రె పిల్లలను కాపాడడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అని ఆయనకి విశ్వాసం వచ్చింది. ప్రియులారా, హల్లెలూయా. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు. ఈ గొల్యాతు నుండి ఆయన నన్ను కాపాడుతాడు, ఈ గొల్యాతును నేను హతమారుస్తాను అని ఆయనకి అంత ధైర్యము, అంత విశ్వాసము ఎలా వచ్చింది? గతంలో దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి మేళ్ళని ఆయన గుర్తించుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే ఫిలిప్పీ 4:6లో మీరు ప్రార్థన చేయాలి, మీ విన్నపాలు ఎలా, మీ మనవులు ఎలా దేవుడికి తెలపాలి అంటే
కృతజ్ఞతాపూర్వకముగా. హల్లెలూయా. చింతించడం మానేసి మనం ఏం చేయాలి? దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు. దేవుడు ఒకప్పుడు నాకు డబ్బు కావాల్సినప్పుడు ఎలా సహాయం చేశాడు, నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు ఎలా నాకు సహాయం చేశాడు, నన్ను ఎలా స్వస్థపరిచాడు, నా చుట్టూ అవమానాలు వచ్చినప్పుడు, మనుషులు నన్ను నిందించినప్పుడు, మనుషులు కొన్నిసార్లు మనల్ని అర్థం చేసుకోరు, ఎన్నో మాటలు అంటారు, మరి ఎన్నో నిందలు మోపుతారు. నీ ఉన్న ఆఫీసులో కావచ్చు, నువ్వు పని చేసే చోట కావచ్చు, నీ ఉన్నటువంటి ఆ గ్రామంలో కావచ్చు, నీ బంధువుల మధ్యలోనే, నీ కుటుంబంలోనే నీకు చాలా అవమానాలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నా పక్షంగా ఉండి ఆయన నన్ను ఆదుకున్నాడు, నాకు సహాయం చేశాడు అని మనం దేవునికి స్తోత్రం చెప్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయనను మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఒక సంతోషం అనేది వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి పరలోక ఆనందాన్ని ఇస్తాడు. ఇంకా మనం చింతించడం మానేస్తాం. ఇప్పుడు నా ముందు ఉన్నటువంటి, నేను దేని గురించి అయితే చింతిస్తున్నానో, ఏ సమస్య అయితే నన్ను బాధ పెడుతుందో, ఏ యొక్క కష్టమైతే నా ముందు ఉందో, ఏ శోధన అయితే ఉందో, దాని నుండి కూడా నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు. అంతేకాదు నన్ను ఒక గొప్ప సాక్షిగా ఆయన నన్ను నిలబెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక చక్కటి పాట అండి దావీదు పాడుతున్నాడు. దేవా నీవు చేసిన మేలులెన్నో, నాపై నీవు చూపిన ప్రేమ ఎంతో, ఒకటని రెండని చెప్పుటకు లేవయ్యా నా జీవిత యాత్రలో, ప్రతిదినం ప్రతిక్షణం చేస్తూనే ఉన్నావయ్యా మేలులను, ప్రతిదినం ప్రతిక్షణం చేస్తూనే ఉన్నావయ్యా. యేసయ్య స్తోత్రమయా, యేసయ్య స్తోత్రమయా, యేసయ్య స్తోత్రమయా, యేసయ్య స్తోత్రమయా. దేవా నీవు చేసిన మేలులెన్నో, నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమ ఎవరికి చూపించాడండి? నీకు నాకే. ఆమెన్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా. పక్షుల కంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఆ పువ్వుల కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరిలాగా ఆయన ఏ పక్షపాతం చూపించకుండా నిన్ను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి వారిని కాపాడిన దేవుడు, వారిని పోషిస్తున్న దేవుడు, నిన్ను నన్ను ఆయన తప్పకుండా పోషిస్తాడు, రక్షిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చాలాసార్లు మరి చింత బాధ వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. చూడండి, మనం సలహాల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాం. వాళ్ళకి మన బాధలు చెప్తాం, వీళ్ళకి మనం బాధలు చెప్తాం. మన బాధలు ఎవరికైనా చెప్తే, మన చింతలు వాళ్ళకి చెప్తే ఇంకా ఎక్కువ అవుతుందండి. వాళ్ళు లేనిపోని అనుమానాలు పుట్టిస్తారు. అవునా, నీకు అలా ఉందా, ఇలా ఉందా. వాళ్ళు మన చింతని ఇంకా ఎక్కువ చేస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు కావచ్చు. కొన్నిసార్లు మనం ఆత్మీయ సలహాలు ఇచ్చేటువంటి దైవజనుల దగ్గరికి, మన ఫాదర్స్ దగ్గర, సిస్టర్స్ దగ్గర, పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటే వాళ్ళు మనల్ని కొంచెం ఓదారుస్తారు, మనల్ని వాక్యంలో బలపరుస్తారు, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని సలహాలు మనకు ఇస్తారు. అలా మనం వెళ్ళొచ్చు. కానీ మామూలుగా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళకి బంధువులకి మన సమస్యలు ఎప్పుడు కూడా ఎక్కువగా మనం చెప్పుకోకూడదు ప్రియులారా. ఎవరైతే మనకు నమ్మకంగా ఉంటారో, ఎవరైతే మన విశ్వాసాన్ని పెంచుతారో, మనల్ని ధైర్యపరుస్తారో అలాంటి వాళ్ళకి మనం సమస్యలు చెప్పుకోవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలా మనం చెప్పుకోవడం మంచిదే. రెండవది, మనం వాక్యాన్ని చదువుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వెంతగా వాక్యం చదివితే అంతగా నువ్వు బలపడతావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ప్రేయర్ టీంలో ఉన్నటువంటి ఒక సహోదరి తను చెప్పే సాక్ష్యం ఏంటంటే, సిస్టర్ నాకు ఏ సమస్య వచ్చినా నేను వాక్యాన్ని తీస్తాను. ఆమె ప్రేయర్లో ఉండి ప్రేయర్ చేసుకొని చాలా దేవుని స్తుతించి బైబిల్ తెరిచి చదువుతుంది అనమాట. ఆమెకి చెప్పాలంటే చదువు కూడా రాదండి. తను అలాగ దేవుణ్ణి అడిగి
నేర్చుకొని ఇప్పుడిప్పుడే మెల్లగా బైబిల్ చదువుతుంది. ఆ బైబిల్ తెరిచి చదువుతున్నప్పుడు దేవుడు ఆమెకి ఏ ప్రశ్నతో ఉందో లేదా ఏ బాధతో ఉందో ఆ వాక్యానికి అంటే కరెక్ట్గా అదే వాక్యం ఆమెకు వస్తుందన్నమాట. ఆమె సమస్యకు తగినట్టుగా దేవుడు ఆ వాక్యం ద్వారా ఆమెతో మాట్లాడతాడు. ఆమె జీవితంలో ఎన్నో మిరకల్స్, అద్భుతాలు చూసింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి వాక్యం మానవుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. దేవుని వాక్యం అనేది మనకి జీవం ఇస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు. నేను ఏ బిడ్డలైతే చింతిస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఉన్నారో వారి జీవితాలలో ఉన్నటువంటి ప్రతి చింత యేసు నామములో తొలగిపోవును గాక. వారికి మీ రక్షణ కలుగును గాక నాయన. వారికి సమకూర్పు దయచేయండి నాయన. దేని గురించి అయితే వాళ్ళు చింతిస్తున్నారో తండ్రి, వాళ్ళ ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని ముట్టి స్వస్థపరచండి నాయన. ఆయా జాబ్ లేకుండా ఉన్న వాళ్ళకి మంచి జాబ్ అనుగ్రహించండి ప్రభా. సంతానం లేని బిడ్డలకి యేసు నామములో వారికి సంతానము దయచేయండి నాయన. నజరేయుడైన యేసు నామములో తండ్రి వాళ్ళ కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం దయచేయండి నాయన. త్రాగుడు నుంచి విడుదల దయచేయండి. డ్రగ్స్ నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి విధమైన చెడు అలవాట్లు, బలహీనత నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా చిన్నారి బిడ్డలను, యవ్వనస్తులను పట్టుకోండి నాయన. యవ్వనస్తులకు నాయన ప్రభా అయా మరి మంచి జీవితం దయచేయండి నాయన. వాళ్ళు విధేయత కలిగిన జీవితం, వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయమని, తల్లిదండ్రులు మెప్పించే జీవితం దయచేయమని, ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న చింతలన్నీ కూడా తొలగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.